సంగారెడ్డి జిల్లా డీఈఓ కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఒక ప్రైవేట్ స్కూల్ ఎన్ఓసీ కోసం 50,000 రూపాయల లంచం తీసుకుంటూ డీఈఓ రమేష్, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ పట్టుబడ్డారు. నిన్న 7 గంటల పాటు తనిఖీలు చేశారు అధికారులు. మరోవైపు మేడ్చల్లోని డీఈఓ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. ఈ ఎన్ఓసీ ఇవ్వడానికి వీళ్ళకి 1,10,000 రూపాయలు డిమాండ్ చేసినారు. ఈ 1,10,000 రూపాయలు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఒకటేసారి మేము అంత ఇచ్చుకోలేము, కష్టం అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తే సరే ఒక మొదటి విడతగా ఒక 50,000 ఇయ్యండి, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు కానీ అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా లంచం అనేది ఇవ్వడం అసలు ఇష్టం లేదు వాళ్ళకి. దానికోసమని మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది అనమాట. అప్రోచ్ చేసి ఇట్లా మా అన్నీ కూడా అప్లికేషన్స్, కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేసినాం సార్. సబ్మిట్ చేసిన తర్వాత కూడా మాకు ఫార్వర్డ్ చేయకుండా మమ్మల్ని డబ్బుల కోసం ఆపి పెట్టినారు అని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసుకొని కంప్లైంట్ ద్వారా ఇక్కడ పంపించినప్పుడు